హాయ్ హలో అందరికీ నమస్తే. కూటమి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనలు కానీ ధర్నాలు కానీ ఒక కార్యక్రమం ఏదైనా ఏర్పాటు చేస్తే ఫస్ట్ దానికి సంబంధించి నెగిటివ్గా ప్రచారం చేయడానికి రెడీగా ఉంటారు. అంతకంటే ముందు అడ్డుకోవడానికి, దాన్ని డైవర్ట్ చేయడానికి వేరే టాపిక్లను తెరపైకి తీసుకొస్తారు. వీళ్ళు ఎన్నిసార్లు ఎట్లా తీసుకొచ్చినా ఏం చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అనుకుందో దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమాన్ని అద్భుతంగా చేస్తూ ఉన్నారు, సక్సెస్ అవుతూ ఉన్నారు. సో అదే క్రమంలో ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు కూడా దాన్ని సజీవంగా ఉంచారు. ఒక 2 నెలలు అవుతుంది దగ్గరగా. ప్రజల్లో పెద్ద చర్చ జరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో మరి ఈరోజు నిరసన కార్యక్రమాలు 175 నియోజకవర్గాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది, ప్రజా ఉద్యమం అని చెప్పి. సో దీన్ని అడ్డుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటే గతంలో ఏ రకంగా అయితే ఉద్యమాలను అడ్డుకున్నారో అడుగడుగున పోలీసులను పెట్టి, బారికేడ్లు పెట్టి, ముందస్తు అరెస్టులు చేసి ఏ రకంగా అయితే చేశారు, ఇది ఈరోజు కూడా అదే రకంగా చేస్తూ ఉన్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఆగిపోతుందా? వాళ్ళు ఆపితే అదే ఉప్పు అదే ఫైరు. మీకు కొన్ని వీడియోలు చూపిస్తాను, ఇంకొక హైలైట్ వీడియో కూడా చూపిస్తా, ఎవరు ఊహించినటువంటి ఒక వీడియో కూడా మీకు దీనిలో చూపిస్తా. కొంతమంది పని పాట లేని మూర్ఖులు ఏమంటారంటే, ఏమన్నా ఇప్పుడు వైసీపీ చేస్తున్న ఉద్యమం ఏదన్నా టీడీపీ పార్టీ నియోజకవర్గం టికెట్ ఇస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నారు, ఆ డబ్బులు ఇప్పించడం చేస్తూ ఉన్నారు. ఏమన్నా వాళ్ళు కాదు కదా, వాళ్ళు చేస్తున్నది ప్రజల కోసం కదా. ప్రజల కోసం చేస్తున్నప్పుడు ఎవరైనా సపోర్ట్ చేయాలి కదా. అంటే రాష్ట్రంలో యువత ఉన్నా ఎవరున్నా ఏ కుటుంబానికైనా ఇవన్నీ మెడికల్ కాలేజీలని ఉపయోగపడేటువంటివే కదా. మరి సపోర్ట్ చేసేది పోయి ఎక్కడ ఉద్యమంలో స్టూడెంట్స్ ఎక్కడున్నారు? అందరు అంకుల్సే కదా, ఈ సక్సెస్ అసలు పబ్లికే లేరు కదా అనేటువంటి కామెంట్ చేస్తారు. అలాంటి మూర్ఖుల కోసం కొన్ని వీడియో క్లిప్పింగ్స్ నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. చూడండి, ఇక్కడ కనిపిస్తలేరా? కళ్ళు పెద్దగా చేసుకొని చూడండి కొంతమంది. ఇదిగో ఇక్కడ స్టూడెంట్స్ లేరా? ఇందులో గమనించండి, స్టూడెంట్స్ లేరా? అందరూ స్వచ్ఛందంగా వచ్చి వాటి గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడికల్ కాలేజీ యొక్క ఉపయోగం ఏంటని వివరించిన తర్వాత వారికి ఒక క్లారిటీ వస్తూ ఉంది. సో ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ప్రభుత్వమే నిర్మించుకున్నటువంటి వాటిని ప్రైవేట్ పరం చేస్తుంటే మనం ఎందుకని అడ్డుకోకూడదని చెప్పి కార్యక్రమానికి హాజరైనటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ లేరా యువత? కనిపిస్తలేరా? వేరే వీడియో కూడా అనుకుంటారు కొంతమంది పాతవి, అక్కడ వింటున్నారు కదా స్లోగన్, ఆపాలి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వెంటనే అనేటువంటి స్లోగన్స్ వినిపిస్తున్నాయి కదా. కనిపిస్తుంది చూడండి. ఎంత పబ్లిక్ కదా. చూడండి, సో ఆ రకంగా పబ్లిక్ వస్తున్నారు కదా. ఇక్కడ ఏ రకంగా అడ్డుకుంటున్నారో అదే అంతకుముందు గతంలో ఏ రకంగా అయితే చేశారో అదే ఊపు అదే ఫైర్తో ఒక్కసారి ఇక్కడ చూడండి.
సో అక్కడ అంబటి రాంబాబు గారిని అక్కడ వచ్చినటువంటి వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు బారికేడ్లు అడ్డం పెట్టి. అయినా కూడా వాళ్ళు చేయాలనుకునేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ముందుకు పోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఊహించినటువంటిది. ఇక్కడ 17 మెడికల్ కాలేజీలు ఉంటే 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి ఏ రకంగా ఇక్కడ వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తారో చూడండి. పదిహేడు మెడికల్ కాలేజీలకు సంబంధించి 17 ఆటోలు పెట్టేసి ఆ ఆటోలలో ఆ కాలేజీ యొక్క పరిస్థితి ఏంటి, ఏ కాలేజీలు పూర్తయినాయి ఏంటి అనేటువంటి విషయాలను ఈ ఆటోలకు పెట్టేసి చాలా నీట్గా వేమూరు నియోజకవర్గంలో మరి మొత్తం ఆ రోడ్లపైన ఈ రకంగా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. అంటే ప్రజలకు తెలియాలనేటువంటిది. ఎన్ని మెడికల్ కాలేజీలు లేవు మెడికల్ కాలేజీలు ఏమనేది అది చెప్తా ఉన్నారో వాళ్ళందరికీ కనువిప్పు కలిగే విధంగా, ప్రజలు కూడా ఏది నిజం ఏది అబద్ధం అనేటువంటి ఒక క్లారిటీ వచ్చే విధంగా ఈ రకంగా నిరసన చేపట్టడం జరిగింది. అట్లా ప్రతి నియోజకవర్గాల్లో కూడా ఇదే రకంగా 17 మెడికల్ కాలేజీ యొక్క స్థితిగతులకు సంబంధించి ప్రజలకు చూపిస్తే ఇంకా ఒక క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. అంటే ఆటోలు వస్తే ఆటోలు వేపేస్తున్నారు, టెంట్ వేసి టెంట్ కూడా బీకేస్తూ ఉన్నారు. ఇట్లా 175 నియోజకవర్గాలలో ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉన్నది. ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది, అడ్డుకునేటువంటి ప్రయత్నం ఈ కూటమి సర్కార్ చేస్తూ ఉంది. ఎవరైనా పబ్లిక్ లేరు రాలేదు అనుకునేటువంటి వాళ్ళ కోసం ఇక్కడ విజువల్స్ అన్నీ కూడా చూపించడం జరిగింది. మరి మీ ప్రాంతాలలో ఏ రకంగా ఈ కార్యక్రమం జరుగుతుందనే దానికి సంబంధించి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయగలరు. థ్యాంక్ యూ.